డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జూలై 16, 2025 దేవుని నుండి ఒక సూచన. కీర్తన 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. ఈనాటి దైవాంశము మొవ్వు వేయుదురు. యోహాను 12:13 ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఖర్జూర చెట్టు వలె మొవ్వు వేయుట అనేది దేవుని ఆశీర్వాదంతో బలంగా, నిలకడగా మరియు ఫలవంతంగా ఉండడాన్ని సూచిస్తుంది. ఖర్జూర చెట్టు వలె మొవ్వు వేయుట అనగా ఖర్జూర చెట్టు బలంగా నిటారుగా పెరుగుతుంది. ఇది దేవుని ఆశీర్వాదంతో విశ్వాసులు ఎదుగుటను సూచిస్తుంది. ఖర్జూర చెట్టు కాండం చాలా బలంగా ఉండి తుఫానులు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకుంటుంది. అలాగే నీతిమంతులు కూడా కష్టాలను ఎదుర్కొని నిలబడతారని ఇది సూచిస్తుంది. ఖర్జూర చెట్టు ఎండిపోయినా కూడా చాలా కాలం పాటు స్థిరంగా నిలబడుతుంది. అలాగే నీతిమంతులు కూడా తమ విశ్వాసంలో స్థిరంగా ఉంటారని సూచిస్తుంది. ఖర్జూర చెట్టు వేర్లు లోతుగా పాతుకొని పోయి ఉంటాయి. కొమ్మలు పైకి పెరుగుతాయి. దీనివల్ల నీతిమంతులు తమ విశ్వాసంలో లోతైన అనుభవాలను కలిగి దేవుని వైపు చూస్తూ ఎదుగుతారు. ఖర్జూర చెట్లు రుచికరమైన పండ్లను ఇస్తాయి. అలాగే నీతిమంతులు కూడా మంచి పనులు చేసి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారని సూచిస్తుంది. యెహెజ్కేలు 40:16 మందిరపు ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. ఖర్జూర మట్టలు ప్రభువు పరిచర్యలో వాడబడినవి. మార్కు 11:8 అనేకులు తమ బట్టలను నరికిన కొమ్మలను దారి పొడవున పరచిరి. యోహాను 12:13 ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయినట్లు గమనిస్తాం. కావున ఖర్జూర మట్టలు విజయానికి సంకేతంగా ఉన్నవి. ప్రకటన 7:9 ఖర్జూర వృక్షం యొక్క మట్టలు పరలోకంలో కూడా కనబడుతున్నట్లుగా చూడగలం. కాబట్టి ఖర్జూర వృక్షము అధిక ఫల సంపదనిచ్చిన విధంగా మనం కూడా ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశం కీర్తనలు 92:15 వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచూ ఉందురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవుడు మనల దీవించి ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయువారిగా మనలను స్థిరపరచునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మేము ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుచు ముసలితనమందు సారము కలిగి పచ్చగా నుండునట్లు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.